చలచలగా వర్షం పడుతుంటే వేడివేడిగా గుర్తొచ్చే వన్ ఆఫ్ ది స్టార్ ఐటెం పకోడీ చేసేద్దామా. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ హీట్ అవ్వడం కోసం పెట్టేద్దాం. ఆయిల్ హీట్ అయ్యే లోపల పకోడీ మిక్చర్ని కలిపేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని హాఫ్ మూన్స్గా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని ఆ ఆనియన్స్లోంచి వచ్చే వాటరే ఇక్కడ ఇంపార్టెంట్. సో 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు స్పైస్కి తగ్గట్టు కారం, 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర, స్లిట్స్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే ఆనియన్స్లోంచి వాటర్ బయటకు వచ్చేలాగా. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండిని వేసుకొని పకోడీ మిక్చర్ ఎలా ఉంటుందో తెలుసు కదా, అలానే కలుపుకోండి. సో అలా కలుపుకున్నాక కొంచెం ఎక్కువ క్రంచీ ఉండడం కోసం 1 స్పూన్ ఆఫ్ బియ్యం పిండి వేసుకొని మింట్ లీవ్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా కలిపేసుకోండి. బాగా జోరవ్వకూడదు, అలానే గట్టిగా ఉండకూడదు. సో పకోడీ ఎలా ఉండాలో అలానే కలుపుకోండి. సో బాగా కలిపేసుకోండి. 1 స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకొని కూడా కలిపేసుకోండి. సో ఇదంతా బాగా కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మన ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది. సో ఆయిల్ ఇక్కడ హీట్ అయిపోయింది. సో పకోడీ వేసేసుకుందామే వేడివేడిగా. బాగా ఓవర్ కుక్ అయిపోకూడదు, లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. వచ్చాక ఒక బౌల్లో టిష్యూ వేసుకొని తీసేసుకోండి. అంటే